ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఆగడాలు ఇంకా ఆగడంలా. రీసెంట్గా చేబ్రోలు కిరణ్ అటు టీడీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్తని ఆయన ఏదో భారతిరెడ్డి గారిని తిట్టారు అని చెప్పి మాట్లాడడం, ఆయన్ని వెంటనే అరెస్ట్ చేసి లోపలేయటం, ఇదంతా కూడా చకచక జరిగిపోయాయి. కానీ ఇలాంటి సైకోలను ఇంకా ఎందుకని ఏమీ చేయలేకపోతుంది ఇప్పుడున్నటువంటి కూటమి? అంటే టీడీపీ వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసి లోపలేశారు, బాగానే ఉంది. జనసేన సోషల్ మీడియా వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేసి లోపల వేశారు, బాగానే ఉంది. మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఇలాంటి సైకోలను మీరు ఎందుకని అదుపు చేయలేకపోతున్నారు? ఇది ప్రభుత్వ వైఫల్యమా లేదంటే పోలీసు వారి వైఫల్యమా చెప్పాలి. ఇక్కడ ఒక్కసారి వీళ్ళ పరిస్థితి కనుక చూస్తే, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత రాజకీయాలు రావటానికి అసలు కారణం పవన్ కళ్యాణ్ ఈ కొడుకే. అంజమ్మ అనే పోరంబోకు అని మాట్లాడడానికి కూడా చాలా కష్టంగా ఉండేటువంటి భాష. వెంకట్రావుతో పుట్టిన ఇద్దరితో ఆగిపోయి ఉంటే ఈరోజు ఈ రాష్ట్రానికి ఇలా మత విద్వేషాలు ఉండకుండా ఉండేవి కావు అని నా లాంటి వాళ్ళు కమెంట్ చేయవలసి వచ్చే అవసరం కూడా ఉండేది కాదు. అంజనమ్మ గారు కూడా కాదు, అంజమ్మ అని మాట్లాడేటువంటి భాష. ఇతను ఏం చేస్తున్నాడు, ఇతను ఈ పేజ్ ఉందా, ఈ పోస్ట్ని అయితే డిలీట్ చేశాడు. ఈ టైము, ఈ కమెంట్స్ ఇవన్నీ కూడా అక్కడ చాలా క్లియర్గా ఉంది. డిలీట్ చేసేసుకుని హైడ్ అయితే చేసుకున్నాడు. కానీ ఇతను ఏం చేశాడు, ఎంతవరకు చేశాడు అనేది కూడా మీకు చూపిస్తాను. ఇతని పేజ్ కూడా ఇప్పటికీ రన్ అవుతుంది. ఇతన్ని ఇంకా ఏమీ చేయలేనటువంటి పరిస్థితికి ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి అది కూడా చూపిస్తాను. కట్ చేసి గ్యాప్లు తీసుకోండి. ఇది అతనికి సంబంధించినటువంటి అకౌంట్, ఇంకా యాక్టివ్గానే ఉంది. దాదాపు 798 పోస్టులు ఇతను వేసినటువంటి ఇది అతనిది. ఆంధ్ర వైఎస్ఆర్సీపీ ఆంధ్ర 151 అని అంతకుముందు 151 వచ్చాయి కదా, ఇప్పుడు 11 వచ్చిన తర్వాత కూడా యాక్టివ్గా ఉంచుతున్నటువంటి చాతగాని తనాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. తాగినా తాగకపోయినా వైఎస్ జగన్ నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా. అబ్బా, ఇంత కాన్ఫిడెంట్గా కార్యకర్తల గురించి చెప్పడం ఇదే మొదటిసారి అని చెప్పి అప్పట్లో చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు 5 hours కింద అంబేద్కర్ గారికి సంబంధించినటువంటిది ఏదో ఒక పోస్ట్ పెట్టారు. మా సహనాన్ని కూడా ఒక హద్దు ఉంటుంది అని చెప్పి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు, బూతులు మాట్లాడేటువంటి వ్యాఖ్యలని అతను పెట్టినటువంటి పోస్ట్. నేను పెట్టిన పోస్ట్ హిందువులను తప్పుగా ఏ రోజు అయినా అని ఉంటే నాకు ఏ శిక్ష వేసినా కూడా అనుకోను, నేను తప్పు చేయలేదు, చేయబోను, ఒకవేళ చేస్తే ఉరిశిక్ష వేసుకోండి అని చెప్పాడు. అయినా కూడా ఏమీ చేయలేకపోతుంది. సనాతన ధర్మాన్ని హిందూ మహిళను 3 కత్తెరలు మాత్రమే ఇవ్వాలి, ఆధ్యాత్మిక గురువు గరికపాటి నరసింహారావు ఇచ్చినటువంటి దాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి వాళ్ళ భార్య అనా లెజినోవా గారు గుండు చేపించుకుంటే దాని మీద కూడా అత్యంత దారుణమైనటువంటి ట్రోల్స్ చేస్తున్నా కూడా ఇంకా ఏమీ చేయలేకపోతున్నారు. మీరు వచ్చి దాదాపు 10 నెలలకు పైగానే కావస్తుంది, 11వ నెలలో అడుగు పెడుతున్నారు. అయినా కూడా మీరు ఏమీ చేయలేకపోతే మీ అలుసుని వాళ్ళ చేతగానితనంగా తీసుకుని ఇలాంటి ట్వీట్లతో ఇంకా 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 రెచ్చిపోతుంటే ఇంకా ఏం చెయ్యాలి, ఇంకా ఎలా కాపాడుతారు? ఇలాంటి వాళ్ళని కూడా మీరు ఏమీ చేయలేకపోతే ఇంకా సమాజంలో ఇలాంటి సైకోలు ఎంతమంది రోడ్ల మీదకి వస్తారో అర్థం అవట్లా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నారు. డబ్బులు ఇచ్చి, శాలరీ ఇచ్చి, ప్రతిరోజు ఎవరు ఎంత బాగా బూతులు తిడితే, ఎంత బాగా ఇలాంటి ట్వీట్లు చేస్తే వాళ్ళందరికీ త్రిబుల్ డబ్బులు ఇచ్చి మేపుతున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. కానీ మీరు ఇంకా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని పొద్దున్న అరెస్ట్ చేసి సాయంత్రం బయటికి పంపించేస్తే ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ధైర్యంగా బయటకు వచ్చి ఇష్టానుసారం ఇలాంటి సమాజాన్ని ఎటువైపు తీసుకువెళ్ళి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకు తీసుకువెళ్తారో ఊహించడానికే భయంగా ఉంది. నిజంగా చెప్తున్నాను, టీడీపీ ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, అనిత వంగలపూడి లాంటి అనిత గారి మీద కూడా ఇతని పోస్టులు కూడా నేను చూపిస్తాను. అసలు అంటే ఇదిగోండి,
ఇవి ఇప్పుడు మాట్లాడినటువంటి పాటలు. ఇప్పుడు ఇలా నవ్వుతున్నా ఏమని అనాలి? ఇప్పుడు ఈమె కూడా సైకో అనే అర్థం. ఈమె ఎన్నో సార్లు ఎదుటివారిని విమర్శించింది కదా! అని ఏదో ఒక వీడియో పెట్టి మాట్లాడుతున్నటువంటిది. ఇక్కడ అతను బ్రతికే ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికెళ్ళి ఆమె పరామర్శిస్తుంది. చనిపోయిన వ్యక్తి దగ్గరికెళ్ళి శవరాజకీయాలు చేయట్లా. ఇంకా అంటే ఇలాంటి పేజీలు నేను ఒక 100 పేజీలు ఇప్పటికిప్పుడు నేను చూపించగలుగుతా. కానీ వైఎస్ఆర్‌సీపీ ఎందుకని ఇంకా ఇలాంటి పెంచి పోషిస్తుంటే దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం అనేది కూడా చాలా ఆలోచించాల్సినటువంటి విషయమే. ఇది పోలీసు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, నాయకులు కావచ్చు దృష్టి పెట్టి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే ఈ చెడ్డ పేరు ఇలాంటి వాళ్ళని సమాజంలోకి పంపించినందుకు మీకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు చాలా ఎక్కువగానే ఉంటాయి. అందులో ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇలాంటి వాళ్ళకి హెడ్‌గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరో బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది చాలా ఫాస్ట్‌గా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది జీవితాలు ఇలాంటి వాళ్ళు నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా మీకు అది మా వల్ల కాదు అని చేతులెత్తేస్తే ఇంకా ప్రజలన్నా ఏం చేయాలో చూసుకోవాల్సొస్తే మరి ఆలోచించండి.